అందరికీ నమస్కారం. నేను మీ ఆనంద్ పల్ల. ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే 2024 ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేయనుంది అనే అంశం. భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు జరగనుండడం, అయితే ఈ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అధికారులు ఏ రకమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, ఒత్తిడిలో ఈ అధికారులు అంటే భారత అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కావచ్చు, రాష్ట్ర అధికారులు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ముందుకెళ్తే నుయ్య వెనక్కెళ్తే గొయ్య అనే పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్న అధికారులు ప్రస్తుతం ఉన్నారు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అంటే ఈ జనరల్గా ఎనీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రాష్ట్ర అధికారులు కానీ కేవలం ప్రజలకి కావలసినటువంటి అవసరాలు తీర్చే విధంగా వాళ్ళ పరిపాలన ఉండాలి. అయితే ఇటీవల ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అధికారులు రాష్ట్ర ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాల కన్నా రాజకీయ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి వీళ్ళు పనిచేయడం, వాళ్ళకున్నటువంటి ఏదైతే అధికారులకు గల రూల్ బుక్కి వ్యతిరేకంగా పనిచేయడం, ఇవన్నీ అంశాలతో ప్రజల మద్దతుని దూరం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఇటీవల ఎప్పుడూ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అధికార పార్టీకి అనుగుణంగా వీళ్ళు పనిచేస్తున్నారు, కేవలం ఎన్నికల సమయంలో అందరికీ సమానంగా పనిచేయవలసినటువంటి అధికారులు అలా పనిచేయట్లేదు అని ఆరోపణ చేస్తూ ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు నిత్యం రాష్ట్ర ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేస్తుండడం, ఏ ఏ అంశాలలో రాష్ట్ర అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్నారు, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు అనే అంశాలతో నిత్యం ఎప్పుడూ లేని విధంగా వీళ్ళు ఎన్నికల అధికారులు కంప్లైంట్లు చేయడం. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఉన్న అధికారులు పనితీరుపై నివేదిక కావాలనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ని కోరడం, వారు వెంటనే స్పందించి నివేదిక పంపించిన అనంతరం ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ఐపీఎస్, 3 ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. అదంతా ఒక ఎత్తు అయితే, మళ్ళా తిరిగి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కమిషనర్ని కూడా ఆ యొక్క విధులకు దూరంగా ఉండాలని ఆదేశించడం జరిగింది. ఇంతటితో ఆగకుండా ప్రతిపక్ష పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో పాటు కేంద్ర ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అయినటువంటి చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, వారిని మారిస్తే గాని ఈ ఎన్నికల్లో మాకు న్యాయం జరగదు అని మళ్ళా తిరిగి వాళ్ళు ఫిర్యాదు చేయడం, దాన్ని పరిగణలోకి తీసుకుని మళ్ళీ విచారణ జరిపిస్తామని నివేదికను కోరడం, రాష్ట్ర ఎన్నికల అధికారి నివేదిక పంపించాం, కేంద్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం మేరకు మా చర్యలు ఉంటాయని తెలపడం, ఇవన్నిటితో నిత్యం ఈ యొక్క పరిస్థితి జరుగుతుండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 8 లక్షల మంది ఉద్యోగులలో ప్రధానంగా ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఒక రకమైనటువంటి ఆందోళన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏ క్షణం మనము ఈ యొక్క ఎన్నికల కమిషన్ యొక్క వాళ్ళ చర్యలకు గురవుతామా అనే ఒక ఆందోళన అయితే, రాష్ట్రలో ఉన్నతమైనటువంటి అధికారుల ఆదేశాలను అమలు చేయకపోతే ఒకటి, అమలు చేస్తే ఒకటి అనే ఒక పరిస్థితుల్లో విచిత్రమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పాలి. ఎందుకనంటే ఇంత మనం చెప్తున్నాము, రాష్ట్రంలో ఉన్న ప్రజానాయకులు అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, జనసేన నాయకుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళందరూ ప్రజల వద్ద దగ్గరికి వెళ్ళి ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవి కాబట్టి ఆలోచించి మాకు ఓటు వేయండి, ఆలోచించి వేటేయండి, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినవి పదే కోరుతుంటుంటే ఇదే ఎన్నికలు
రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయించేలాగా ఉన్నాయని చెప్పొచ్చు మనం. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడున్నటువంటి అధికారులు ఈ యొక్క దేశ చరిత్రలోనే ఇంత ఒత్తిడికి గురవడము, నెక్స్ట్ కొంతమంది అధికారులు ఎలాగైతే ఈ యొక్క అధికారంలో ఉన్న ప్రభుత్వానికి దూరంగా ఉండడము, రాబోయే కొత్త ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళ చుట్టూ తిరిగి రాబోయే యొక్క ప్రభుత్వంలో మాకు మంచి స్థానం కల్పించాలని వాళ్ళు తిరుగుతుండడం, ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి జిల్లా అధికారులు మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రభుత్వాలు మారినా లేకపోతే ఏ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు ఆందోళన చెందడం, ఇలాంటి విచిత్రమైన పరిస్థితి దేశంలో ఎక్కడా లేకుండా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో చూడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2024 రాష్ట్ర ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల భవిష్యత్తును కూడా నిర్ణయించనున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల శ్రేయస్సుని లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు గనక పనిచేస్తే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు. కావున రాబోయే ప్రభుత్వంలో అయినా ఈ యొక్క అధికారులు ఇలాంటి పరిస్థితి గురి కాకుండా వాళ్ళ ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ యొక్క పరిపాలన అధికారాలను వినియోగిస్తారని ఆశిద్దాం. అందరికీ నమస్కారం. మరి ఈ యొక్క నిత్య నూతన కథనాలని ఎప్పటికప్పుడు విశ్లేషణల్ని మీరు చూడడానికి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సలహాలు సూచనల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.